తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో ఏ మంచి గొప్ప ఘనత లేకపోయినా మీ అపారమైన కృప కనికరముల చేతనే నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ కుమారుని క్రీస్తు ప్రభుని మీ పాదశ చేరి స్తుతించి భాగ్యం ఇచ్చినందుకు మరో పర్యాయం కృతజ్ఞతలయ్యా. సమయంలో దేవుని కొరకే జీవించేటటువంటి ఇలాంటి వారేనా, ఇట్టి లక్షణాలు కలిగి ఉంటారా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ధ్యానించడానికి నేను సిద్ధపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, వినుచున్న పిల్లలైన నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ కృపచేత బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పట్టును అందించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మరొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వర్లరా, దేవుని కొరకే జీవించేటటువంటి వారు ఇలాంటి వారేనా, ఇట్టి లక్షణాలు కలిగి ఉంటారా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవునితో బ్రతకాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. అది తప్పు కాదు. చిత్రం ఏంటంటే, దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నటువంటి వ్యక్తులు లోకం కొరకు బ్రతకరండి, లోకాశల్లో జీవించరండి. ఒకవేళ లోకాశలు లోకం కొరకు ఏదో కావాలని బ్రతికేటటువంటి వారు దేవునిలో జీవించలేరండి, దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చలేరండి. ఈ ఒకే ఊరిలో రెండు కత్తులు ఉండవండి. చీకటి వెలుగు ఎలాగైతే కలదో దేనికి దానికి అన్నట్లుగాను, ఒకే బావిలో రెండు జలాలు ఊరవు కదా ఏమండి. బైబిల్ని బట్టి ఒకే ఊరిలో రెండు కత్తులు ఉండవండి, ఏదైనా ఒకటే. కనుక అలా దేవునిలోనూ లోకంలో జీవించేటువంటి వారిగా ఉండటానికి అవకాశం లేదు. దేవుని కొరకు జీవించేటటువంటి గుణలక్షణాలు ప్రత్యేకంగా వారి జీవితము ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా కనబడుతుందండి. సో అలా జీవించేటటువంటి వారిగా ఎవరైతే చరిత్రలో ఉన్నారో, పితరులైనటువంటి వారు ఏ విధంగా అలా మరి జీవించారో, కొందరు జీవితాలను మన పరిశీలన చేసి మన జీవితాలు కొద్దిగా ఏమన్నా మరి సప్లై చేసుకుంటాము, అర్థం చేసుకునే విధంగా నడవటానికి ఒక నిర్ణయం తీసుకోవటము, దేవుని కొరకు జీవించాలనేటువంటి విధానంలో ముందుకు సాగటము, ఆ పరలోకం చేరాలని తృష్ణతోనూ ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ ఈ మాటలు వింటూ మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాను. బాగా గమనించండి. దేవుని కొరకు జీవించాలి అని అనుకునేటువంటి వ్యక్తికి ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తాడండి. అవకాశాలు వస్తాయి అండి, బాగా గమనించాలి. అవకాశాలు వస్తాయి. సో ఆ అవకాశాలకి వెనుక భాగాన ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, కలతలు ఉంటాయి, కలవరాలు ఉంటాయి, అడ్డులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఆకలి దప్పులు ఉంటాయి, ఎన్నో ఎన్నో నిందలు ఉంటాయి. అవన్నీ భరించుకుంటూ సహించుకుంటూ ఓపికతో ఎవరైతే ముందుకు వెళుతూ ఉంటారో సో ఇలా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దేవునికి జీవించేటటువంటి వారికి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా, ఈ లిస్టులో ఆ దేవుని చిత్తానుసారంగా నడిచేటటువంటి వారు ఆ సహన ఓపికతో ముందుకు వెళుతున్నట్లయితే, ఆ యొక్క శ్రమలనేటువంటి పరిస్థితి గుండానే వాళ్ళు నడిపిస్తూ, ఆ శ్రమలను వారి జీవితంలో ఒక అవకాశాన్నిగా దేవుడు అనుగ్రహించి, ఆ అవకాశాన్నే వారి జీవితంలో మెట్టులుగా మలచి ఒక రోజున వారిని అందలాలెక్కిస్తాడండి. ఇక ప్రపంచమంతా ఏకమైన దించే దమ్ము, ధైర్యం, అధికారం ఎవరికి కూడా ఉండదండి. ఎందుకంటే వాళ్ళ చిత్తం నెరవేరుస్తున్నారు, ఆయన కొరకు జీవిస్తున్నారు. ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా వారంటే ఆయనకి ఇష్టం కనుక అనేక సమస్యలు కష్టాలు వచ్చినా వారికి నష్టం కలగనివ్వకుండా తప్పించి సింహాసనాన్ని ఎక్కించడానికి ఆయన సమర్థుడండి. అట్టి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి.
ఆ అవకాశాలు వస్తున్నాయి. ఈ రోజున శ్రమలు, కష్టాలు, శోధనలు కొన్ని వస్తుంటే నాకే ఎందుకు రావాలి, నేనే దొరికేనా దేవుడికి, నా బిడ్డలు ఎలా అవ్వాలా, నాకే ఎంత శ్రమ రావాలంటూ చాలా పర్యాలు మనం ఏం చేస్తామంటే ఆ సమస్యల గుండా దేవుని వైపు చూసి ఆయన సన్నిధిలో ఓపికతో ఎదురు చూసేది పోయి ఆ స్థితిని బట్టి మనుషుల వైపు, లోకం వైపు చూసి నాకే రావాలా అంటూ నిందాపూర్వకంగా మాట్లాడుతుంటాం. కరెక్ట్ కాదు. సో ఆయన కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఇటన్నిట్లు కూడా ఒక మెట్టెక్కించడానికే దేవుడు వస్తున్నాయి అని కూడా మనం చాలా పరిశీలించాలి, గమనించుకోవాలి అని ప్రభుని బట్టి నేనైతే నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో దేవుని కొరకు బ్రతకాలి అనుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో, ఆ దేవుని కొరకు జీవితాల్లో ఈ గుణలక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారై ఉంటారు దేవుని కొరకు జీవించేటటువంటి వారు. అలాంటి వారు ఎవరు, ఆ లక్షణాలు కలిగినటువంటి వారు ఎవరు అంటూ ఒకసారి చరిత్ర భాగాల్లోనికి వెళ్ళి కొద్దిగా మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. ఒక రోజున ప్రపంచ అధినేత అయిన నెబుకద్నెజర్ రాజు ఏమండి ఆ ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని అంతా కూడా నాశనం చేసి ఆ కొందరు చెరకుని బబులోను దేశం తీసుకుని వెళ్ళిపోతాడండి. మీరు అందరికి తెలిసింది. ఆ సందర్భంలో ప్రియమైన వాళ్ళరా మరి యవనస్తులుగా ఉన్నట్టు ఒక నలుగురు కనపడతారు అక్కడ. మీ అందరికి తెలిసింది, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వీళ్ళు మంచి బలవంతులు, జ్ఞానవంతులు, తత్వజ్ఞానం తెలిసినటువంటి వారు. అలాంటి వారిని రాజ సన్నిధానంలో పనికి ఉపయోగించుకోవటానికి ఎన్నిక చేయబడ్డారు. ఏమండి ఎన్నిక చేయబడిన సందర్భంలో ఈ నలుగురు ఉన్నారు. ఆ బబులోన్లో ఇశ్రాయేల్ అందరిలో వీళ్ళు ఎన్నిక చేయబడ్డారు. వీరు ఆ బబులోన్ దేశంలో వాళ్ళ కొరకు పనిచేయటానికి ఎన్నిక చేశారు. ఆ ఎన్నికలో 6 మాసాలు లేదా కొన్ని దినాలు వాళ్ళకి రాజు భోజనము, రాజు పానీయము, రాజుకి ఉండేటటువంటి ఆ ప్రపంచ అధినేతకు ఉండే సౌఖ్యాలన్నీ కూడా వర్తింప చేస్తూ వాళ్ళకి అంతగా ఫుల్గా పెట్టడానికి అవకాశం రాజు గారిచ్చారు. ఏమండి సో ఈ నలుగురు ఏం చేశారో తెలుసా, ఆ యవనస్తులు వీళ్ళు తను తినే భోజన పదార్థాల ద్వారా తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదు అని అనుకున్నారు. ఏమండి ఆ మాట చదవం చూడండి. 8వ వచనం చదువుతున్నానండి. మొదటి అధ్యాయం దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అంటే మాకు వద్దండి, ఇది మాకొద్దు. సో అలా వద్దు వీళ్ళు అన్నారనుకుని ఆగిపోతే వీళ్ళకి ఏదన్నా శరీరాల్లో మరి బలహీనతగా కనబడితే రాజు ఈ యొక్క నపుంసకుడు శిక్ష విధిస్తాడు. సో వాళ్ళు అన్నారు 10 రోజులను పరీక్ష పెట్టండి. అలా అనుకుంటే ఏమంటే అంటే మొత్తం పరీక్ష పెట్టాడు, ఆరోగ్యంగా ఉన్నారు, శాకాహారమే వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, భోజన పదార్థాల ద్వారా మనిషి అవుతాడట, అపవిత్రపరచబడతాడట. నిజమా? మరి మన ఈ లోకంలో కనబడుతున్న కోటి విద్యలు కూటు కొరకే కదా అందరు కష్టపడేది. సో ఆ కూడు ద్వారానే మనిషి అపవిత్రపరచబడతాడు అంటున్నాడు ఏంటి, అపవిత్రపరిచే పరిస్థితి వస్తుంటున్నారు ఏంటి అంటే నిజమే. తిండి ఎక్కువైతే మత్తు వచ్చేస్తుంది. తిండి ఎక్కువైతే అడ్డమైన దారులు తొక్కేటట్టు చాలామంది లేకపోలేదు. తిండి లేకపోయినా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క తిని త్రాగే దాని ద్వారా అపవిత్రత తెచ్చుకొనవచ్చు, అపవిత్రులు అయిపోతాము అని గ్రహించినటువంటి వారుగా వారు కనపడుతున్నారు. ఈ లోకంలో మనకు తెలిసింది ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క తాగితేనో శరీరక్రియలు చేస్తేనో మోసం దొంగతనం చేస్తేనో అపవిత్రుడు, దొంగోడు అని అంటూ ఉంటాం. నిజమే, అవి కూడా అపవిత్రపరచుకునే క్రియలే. ఏమండి కాదనట్లే. సో వాటిలో ఇదొకటి. కనుక తినేదాన్ని బట్టి అపవిత్రపరచుకొనకూడదు అని మొదటగా దేవుని కొరకు చేస్తున్నటువంటి ఆ దేవుని కొరకు బ్రతికేటటువంటి వరకు మొదటి లక్షణం తినేదాన్ని బట్టి అపవిత్ర కాకుండా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే యేసుప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు కూడా చెప్పిన మాట అదేనండి, ఏమి తిందుమా ఏం త్రాగుదామని ఏం ధరించుకుంటూ కంగారు పడకండి. ఏం తినాలో ఏది చేయాలో మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కనుక మేము తప్పనిసరిగా ఇస్తాం, తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు అని మనిషిని బలపరుస్తాడు ఆ కొండ ప్రసంగంలో. సో మరి ఏం తిందుమని కంగారు వద్దు అని అంటున్నారంటే
ఏదో తినాలి సంపాదించాలని ఆరాటపడుతున్నావంటే దుష్టుల సంబంధి అయి ఏదో నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు అని అర్థం. దేవుడు ఇలా చెప్తుంటే మనం అలా చేస్తాం. అది మానవుని బలహీనత. ఫస్ట్ నుండి ఆదాము నుండి వచ్చిన బలహీనత ఇది. మనుషులు అట వంశ పారంపర్యంగా ప్రాకుతూ వెళ్తున్నట్లు కనబడుతుంది. ఇది తినొద్దు అంటే తిన్నాడు కదా అక్కడ. అందుకే కదా మరి మొత్తం మీద తన జీవితమే మరి ఆ తినే సౌఖ్యం ప్రదేశం నుండి ఎల్లగొట్టబడ్డాడు. ఇక్కడికి వచ్చి చెప్తుంది, తినేదాన్ని బట్టి అపవిత్రపరచుకోకూడదు, దేవుని ఆజ్ఞను మేరకూడదు అన్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. యేసు ప్రభువు కూడా తిందాం తాగుదాం ఆలోచించొద్దు అన్నాడు. మరి ఎలా బ్రతకాలి అంటే యేసు అన్నారు, నా మాట వలన మీరు జీవిస్తారు, నా మాట ప్రకారం మీరు నడిస్తే ఏం తక్కువ ఉంటుంది? ఏం తక్కువ ఉంటుంది? మాట ప్రకారం ఏ దేశమంతా కరువులో ఉన్నా మాట ప్రకారం కేరేతువాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటే కాకోలం ద్వారా ఏలియా గారికి ఆహారం రాలేదా? ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు దేవుడు. నువ్వు కోరుకున్నది రాకపోవచ్చు, దేవుడు అనుకున్న దాని ద్వారా మేలుందే తప్ప నువ్వు కోరుకున్న దాని ద్వారా ఏమవుతుంది తెలుసా? సమస్య తెచ్చుకుంటావు. మాట అర్థమైందండి? లేకపోతే నిన్నేదో బలపరచడానికి ఏదో అవకాశం వచ్చిందని దాని ప్రకారం లొంగిపోతే అలాంటి తినే విషయంలో కూడా తొట్టుపడుతుంది. నువ్వు తిండిపోతూ పోయిన ఎడల నీ నోటు గొంతుకకు కత్తి పెట్టుకోవాలంటాడు మహాజ్ఞాని సొలొమోను గారు కదా. వద్దు, తిండి భోజనం ద్వారా అపవిత్రుడు అవ్వకూడదానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే, బేష్, బాగుంది. ఏమండి, ఈ మొదటి అధ్యాయం కనపడుతుంది. రెండో అధ్యాయంలో మీరు గమనించినట్టు దానియేలు పుస్తకం 2వ అధ్యాయంలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని కొరకు బ్రతికేటటువంటి వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి. మాట అర్థమవుతుందండి. ఇంకెక్కడ చాలా చెప్పొచ్చు. తినేదాని కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు, తినేదాని కొరకు లోకమంతా అన్ని దేవుని వదిలేసుకున్నారు, తినటానికి డబ్బు కొరకు ఎంతోమంది వ్యక్తులు వారు బ్రతుకులు మరి భ్రష్టులుగా మార్చబడిపోయినటువంటి వరకు కూడా ఉంటారు, చచ్చిపోయినటువంటి వారు. నేను అటువైపు వెళ్తే ఇక్కడ ఈ మాటతోనే ఆగిపోతాం. వద్దు, ముందుకు వెళ్తాం కొద్దిగా. అవి మీకు తెలుసు కనుక గమనించుకోండి. సో 2వ అధ్యాయంలో రాజుగారు ఒక కలగంటారండి. ఎవరు? అదే నెబుకద్నెజర్ రాజు. కలగన్న తర్వాత ఆ కలభావన చెప్పాలి. ఏమండి? కలభావన చెప్పాలి. చెప్పకపోతే శిక్ష ఏంటో అప్పుడే ఆ క్రమంలో చెప్పలేదు. కానీ సరే, యొక్క బబులోన్లో ఉన్న జ్ఞానులు, మంత్రజ్ఞులు అందరూ, శాస్త్రజ్ఞులు అందరూ వచ్చారు. వాళ్ళందరితో చెప్పాడు, ఇదిగో నేను కలకన్నాను, కళను మర్చిపోయా. ఈ రెండవ మాట అండి ఇది. కలగన్నాను, కళను మర్చిపోయా. కళను చెప్పాలి, కళ భావాన్ని గాను నువ్వు చెప్పాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆ మాట చూద్దాం, చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు కల్దీలు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకును గాని యొద్ద గారడి విద్య గల వారిని వద్దకును కల్దీల వద్దకును ఇట్టి సంగతులు విచారింపలేదు. వారి వద్దకు ఏం దొరకదు. మరేం చేయాలి? రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరు సంగతులు తమ చెప్పజాలరు, దేవతలు నివాసములు మనుషుల మధ్య ఉండవు కదా అన్నారు. అయ్యా, మీరు చెప్పింది అయితే చెప్పడం కష్టం, పోనీ కళ చెప్పిన భావం ఎరగదీసేస్తామన్నారు. మీరు ఎరగదీయొద్దు, కళాభావం చెప్పకపోతే నేను ఎరగదీసేస్తాను అంటున్నాడు రాజు. మాట అర్థమైందండి? సరే, మొత్తం మీద ఏమన్నారంటే 11వ వచనం. రాజు విచారించిన సంగతి 12వ వచనం. అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహం గలవాడై బబులోను జ్ఞానులందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చింది. ఇట్టి శాసనం బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. వాళ్ళ జ్ఞానులు కదా, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చంపేయాలనుకున్నారు. సో దేవుని కొరకు బ్రతికేటటువంటి వారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులను తను రక్షించుకొని ఇతరులను కాపాడేటటువంటి వారుగా, ఇతరుల రక్షణ కొరకు మరి ఏ భేదం లేకుండా పాటుపడేటటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ కళ చెప్పారు, కళ చెప్పలేదు. అప్పుడు ప్రార్థన చేసి దానియేలు ప్రార్థన చేసి కళభావాన్ని మొత్తం మీద రాజుగారికి తెలియపరుస్తారు. ఇంకంత వివరించట్లేదండి. కళలు మీరు చూసుకోండి. ఏమండి? కళను మీరు చూడండి. ఏమండి? కనుక ఆ మర్మం ఎప్పుడైతే తెలియపరిచాడు దానియేలు గారు, అప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందంటే ఆ రాజస్థానంలో వీళ్ళ యొక్క పరిస్థితి హెచ్చించటమైంది. ఏమైంది? వీళ్ళు ఈ స్థానము నిలబెట్టాడు. ఆ మాట కూడా చదువు చూడండి. కలభావాన్ని చెప్పాడు మొత్తం దానియేలు. ఆ యొక్క విధానాన్ని బట్టి ఏమైందంటే యొక్క నెబుకద్నెజర్ రాజు, మీ దేవుడే గొప్ప దేవుడు, దేవతలందరికంటే మీ గొప్ప దేవుడు, మంచిది అని దానియేలు దేవుడు అంటూ ఒప్పుకొని పొగిడి దానియేలుకి మంచి స్థానాన్ని ఇచ్చి తన స్నేహితులుగా ఉన్నటువంటి వారు కూడా మంచి ఆ యొక్క సంస్థను విచారణకర్తలుగా నియమించేసేది. బాగా గమనించాలి.
గమనించారు. ఓ మాట చదువు చూడండి, 46 వచనం. అదే 2వ అధ్యాయం 46 వచనం. కళ భావన వివరించాడు, మీరు అంతా చూసుకోండి. అది ఒక చెట్టు, దాని మా వృక్షము, ఇక అంతా చాలా టైం తీసుకుంటుందండి. 46 వచనం. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్యం ధూపములు అతనికి నర్పింప ఆజ్ఞాపించాడు. దానియేలు గారికి నమస్కారం చేస్తాడండి. ఏమంటే ఇంకా కథ కింద, మరియు రాజు మర్మమును బయలుపరచుట నువ్వు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే మీ దేవుడు దేవతలు దేవుడి కంటే గొప్పడు, ఆయన దేవుడై ఉన్నాడు అని ఒప్పుకున్నప్పుడు ఆ దేవుని మీద చిత్తాన్ని అనుసరించి వెళ్ళాలి కదా. ఏమండి, సో వీళ్ళకి ఏమొచ్చింది ఇప్పుడు ఈ మాటను చూస్తే 49 వచ్చిన. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకునగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగోయను వారి బబులోను సంస్థానాల మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. రాజు దగ్గరేమో దానియేలు ఉన్నాడు, ఆ యొక్క సంస్థలో ఆ విచారణకర్తలుగా షడ్రమిష్ట అబేద్నెగోలు ఉన్నారు. అంటే బాగా ఆలోచించండి, దేవుని కొరకు బ్రతకాలి అనుకునేటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వారు ఇతరులను రక్షించి వారు రక్షించుకోవటానికి చేసినట్టుగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళని హెచ్చిస్తాడు, వీళ్ళని ఘనపరుస్తాడు. వీళ్ళని ఏం చేస్తాడంటే ఎక్కడైతే మరి భంగపడుతుందో అక్కడ వాళ్ళని హెచ్చించడానికి దేవుడు ఆ మార్గాన్ని సరళం చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఇది నెబుకద్నెజరు పరిస్థితిలో ఏదో ఒకటి రెండు. ఇక 3వ విషయానికి వస్తే ప్రియ దేవుని పిల్లలరా, ఆ యొక్క బబులోను దేశంలో రాజుగారికి రాకూడని ఒక ఆలోచన వచ్చింది. దురాయన మైదానంలో ఏమండి 60 అడుగుల 60 మూరల ఎత్తుగల ఎత్తును 6 మూరల వెడల్పునైనా ఒక బంగారు ప్రతిమ నిలబెడతాడండి, ఒక ప్రతిమ నిలబెడతాడు. అప్పుడు ఏమంటాడంటే ఆయనకు వచ్చిన కోరిక చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడే దానియేలు దేవుడే దేవుడు అన్నప్పుడు ఇప్పుడు ఆ దేవుడి స్థానాన్ని ఈ నెబుకద్నెజరు రాజు తీసుకున్నట్లుగా, లేకపోతే ఒక ప్రతిమకు ఆపాదించడానికి ప్రజలందరూ మలుస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రతిమను నిలబెట్టి మైదానం మరి అందరూ రావాలి కదా, ఆ మైదానంలో నిలబెట్టి ఏం చెప్తుంటే ఎవరైనా కానీ ప్రతిమకు మొక్కకపోతే ఏం చేస్తారు తెలుసా, అగ్నిగుండాలు వేయబడతారు అని శాసనం వచ్చేసింది. ఈ సందర్భంలో అందరూ ఆ దేశంలో ఇశ్రాయేల్ కానీ ఆ బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు పెట్టి పూజలు చేసేస్తూ ఉన్నారు. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ ఒక ముగ్గురు గురించి చెప్పండి మాట. వాళ్ళు ఏం చేశారంటే మేము మాత్రము రాజా ఆ విగ్రహారాధన ఆ బొమ్మకు మాత్రం మొక్కము. ఎందుకని అంటే మేము ఇశ్రాయేలు విగ్రహారాధన చేయకూడదు అని మా దేవుడు మాకు చెప్పాడు. మా కష్టముల ద్వారా సరే, మన ప్రాణం పోయేటైనా సరే మా ద్వారా దేవుడు ఘనపరచబడాలి, ఆయన మహిమ దేవాలి. మేము ఆయన కొరకు మేము జీవించేటట్టు వారు ఉంటున్నాం. ఆయన కొరకు బ్రతికేటటువంటి వాడు ఎట్టి ఆటంకాలు కష్టాలు వచ్చినా ఆ కష్టాల్లో కానీ మేము నిలబడితే ఉన్నత దశలోనికి ఆ దేవుడే విడిపించి కాపాడి తప్పించి పైకి నిలబెడతాడనే సంగతి వారికి పరిపూర్ణ విశ్వాసం ఉంటుందండి. దేవుని పిల్లలు దేవుని కొరకు బ్రతికేటటువంటి వారిలో అంటానికి ఇక్కడ ఒక మనకు చక్కటి సాక్ష్యం కనబడుతుంది. వీళ్ళు ఏమంటున్నారంటే ఆ ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండమన్నారు. ఓకే వాళ్ళు ఏమైనా చూద్దాం చూడండి. 17 వచ్చిన 3వ అధ్యాయం 17 వచ్చిన. అదే దానిలో 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఏడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆ దేవుని శక్తిని చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. నువ్వు విసిరేస్తావు ఓకే, కానీ ఆ అగ్నిగుండం తప్పించడానికి ఏంటంట సమర్థుడట. ఏంటి అగ్నిగుండంలో వేస్తే కాలిపోతామని భయం లేదు. వాడు పరిపూర్ణ నమ్మకత్వం చూడు దేవునిపై. అగ్నిగుండంలో వేస్తాను అనేటటువంటి విధానంలో వీళ్ళు అంటుంటే ప్రపంచ అధినేతతో వీరు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు వేసేస్తానంటున్నావు ఓకే, ఇదిగో రాజా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మొక్కం, ఒకవేళ అగ్నిగుండంలో వేసేసిన మమ్మల్ని రక్షణ సమర్థుడు మా దేవుడు. మీరు నమ్ముతున్న దేవుడు అలాంటి గొప్ప కార్యాలు పితరులైన వారు ఎన్నో చేశాడు. ఎర్రసముద్రం పాయలు చేశాడా, మరి ఆ ఎరుకోకోట్లు ఇట్ట ఒకటి చెప్పుకుంటూ వస్తే ఎన్నో గొప్ప కార్యాలు మా ఎడలు చేశాడు ఆయన. ఏమండి కనుక ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నారు ఏమంటారు, రక్షించు సమర్థుడు మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. సమర్థుడు ఏం చేస్తాడంటే నీ వశంలో కాకుండా కూడా రక్షిస్తాడు. ఒకవేళ మీరన్నట్టుగానే మేము అగ్నిలో పడిపోవాలని అనుకున్నాం అనుకోండి, పడిపోతే ఇష్టమే కానీ నీకు మాత్రం లొంగం. ఏమంటున్నారు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా
నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలబెట్టించి నా బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు ముందు నువ్వు తెలుసుకున్నావు కదా. ఎంత డేరండి. ఈ రోజున చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న పరిస్థితులకు దేవుని సన్నిధిని మూతపడుతున్నాయి, దేవుని సన్నిధికి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి వారుగా ఉంటుంటే అనేక మంది విశ్వాసం అవుతుందో తెలుసా? ఇటువంటి ధైర్యం చేసి దేవుని ఆరాధించలేక ఆ ఎవరో చెప్పినట్టు మాటకి అన్నాళ్ళు ఉన్నటువంటి భక్తి జీవితాన్ని మరి పోగొట్టుకొని భక్తిహీనతలోనికి దిగజారిపోతూ కుమ్ములు పోతూ నలిపోతూ ఎంతమంది లేరు లోకంలో. ఈయన అంటున్నాడు రాజుతో, రక్షింపపోయినా పర్వాలే, మేము చచ్చిపోతానికే ఇష్టమే. అంటే మా బ్రతుకు ద్వారా అయినా, మా యొక్క మరణం ద్వారా అయినా మేము ఆయన నమ్ముకున్నాం కనుక, ఆయన చిత్త ప్రకారం ఆయన కొరకు మేము జీవించేటటువంటి వారు కనుక అవసరమైతే ఆయన కొరకు మా ప్రాణాన్ని అప్పగిస్తాము అంటాడు. ఈ విషయాలు ఇట్లాంటి విషయాలు ఇట్లా ధైర్యం చేసి దేవుని కొరకు వచ్చిన కష్టాల్లో నిలబడటానికి వీటువంటి వారిని బట్టి ఈ యొక్క గ్రంథాన్ని ధర్మశాస్త్రం చదువుతున్నటువంటి పౌలు గారికి అర్థమైందండి. బ్రతికితే ఆయన కొరకు, చనిపోతే నాకు లాభం. ఏమండి, నేను అందుకు లోపల సిలివేసేసుకున్నాను, అందుకే వెనకని వదిలేసుకున్నాను, ఆయన కొరకే బ్రతుకుతున్నాను, చనిపోతే లాభమే అంటున్నాడు. ఎంత ధైర్యం అండి. ఈ రోజునటువంటి తీర్మానాలు మనకున్నాయా? అంటే దేవుని కొరకు బ్రతికేటటువంటి ఇటువంటి నిర్ణయాలు వాళ్ళ జీవితాల్లో కనబడుతున్నాయి. మరి నీ జీవితంలో, మన జీవితంలో ఉన్నాయా? దేవుని కొరకు ఏదైనా చనిపోతావంటే, సువార్త అంటే ఇక్కడ కొడతారు, తిడతారంటే అమ్మో మేము రామండి. లేకపోతే దేవుని కొరకు ప్రయాసపడమంటే అది చేయలాగేస్తుంది కదండి అంటారు. ఇలా ఒప్పుకుంటారు. సరే, పెళ్ళిళ్ళు పెడాకులు మాత్రం ఎగరేసుకుంటూ వెళ్ళిపోతారు, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు. సో క్రమం కాదండి ఇది. ఇక్కడ వీళ్ళ గురించి మనం నేర్చుకున్నది దేవుని కొరకు బ్రతికేటటువంటి వారి యొక్క జీవితంలో వారు తీసుకునే నిర్ణయాలు, ఆయన కొరకు బ్రతికేటటువంటి వారు ఇలాగ ఉంటారు అంటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ మన జీవితాన్ని కదండి. సో మొత్తం మీద వీళ్ళు అట్లా అన్నారు కనుకనే అగ్నిగుండం 7 అంతలు పెరిగింది, తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేసారు. బాగా గమనించాలి. వీళ్ళు మాత్రం కాలిపోలే. అప్పుడు కూడా నెబుకద్నెజరు రాజు అంటాడు 28వ వచనం, ఇదే 3వ అధ్యాయం 28వ వచనం, అగ్నిగుండంలో ఇసిరేసారు, అగ్నిలు మాడిపోవలేదు, కాలిపోవాలి, అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటలే, ఈ వెంట్రుకలు కూడా దూరం మాడిపోవాలి, ఒక్కడు కూడా మాడిపోలే. అంటే ఆయన పిల్లలుగా బ్రతికేటటువంటి వారు అగ్ని గుండాల్లోనే తప్పిస్తాడు, ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు. ఆయన సముద్రంలో వాడు నడిచి వెళ్ళినా నీకు ఏ యొక్క జలం నిన్ను మాత్రం ముంచుచాలు, సమస్యలు నిన్ను కృంగతీయలేవు, ఇక ఇటు కష్ట నష్టాలు నిన్ను దారి తప్పించలేవు. ఎప్పుడో తెలుసా ఆయన కొరకు బ్రతక నేర్చుకునేటప్పుడు, ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఈ కష్ట నష్టాలు వస్తున్నాయి కనుక గుర్తెరిగి అది దేవుడు ఒక అవకాశంగా పైకి ఎక్కడానికి ఒక మెట్టులుగా వస్తున్నాయి అని ఆయన కొరకు నిలబడితే, ఆయన కొరకు బ్రతికితే నువ్వు నమ్మిన దేవుడు నీ ద్వారా అక్కడ ఘనపరచబడతాడు. అలా ఘనపరచడానికి నువ్వు ఇష్టపడి ఆ కష్టాలు ఓర్చుకున్నావు కనుక అక్కడే నిన్ను ఘనతకెక్కిస్తాడంటానికి షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు జీవితంలో ఒక ఆదర్శవంతంగా మనకు కనబడట్లేదా? ఒక చక్కని పాఠంగా మన జీవితానికి ఇది అన్వయించుకోవాలనేటువంటి ఆశ నీకు కలగట్లేదా? ఆలోచించు. మొత్తం 28వ వచనం ఏం జరుగుతుందండి, నెబుకద్నెజరు అదే 3వ అధ్యాయం, అగ్నిలో వేసారు, మీకు తెలుసు కనుక ఎంత చదవట్లేదు. 28 నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికైనా నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అర్పించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. వారు దేవునికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకున్నాడు, దేవుని స్థానాన్ని తీసుకుంటానికి ప్రయత్నం చేశాడు. చివరాఖరికి పశువును చేసి గడ్డి తినిపించాడు నెబుకద్నెజరుని. 4వ అధ్యాయంకి చివరి భాగానికి వెళ్తే, సో ఇలా జరిగిన తర్వాత ఏం చేశాడంటే వీరు దేవుడని ఒప్పుకున్నాడు, అక్కడ కూడా ఒప్పుకున్నాడు. మా 2వ అధ్యాయంలో కలభావం చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఒప్పుకున్నాడు. చివరాఖరికి గర్విస్తాడు ఆ రాసు, పశువును చేసి గడ్డి తినిపిస్తాడు. ఆ రాసుని తట్టు పెడితే ఇప్పుడు వీళ్ళు అగ్నిగుండంలో నిలబడ్డారు కనుక ఆ వాళ్ళ బ్రతుకు ద్వారా ఆ సమస్య వచ్చిన సరే ఆయన కొరకు స్థిరంగా ఉండరు కనుక అందును బట్టి మరి అగ్నిలో కాలకుండా కాపాడాడు కనుక ఈ కాపాడిన దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేశంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఒకళ్ళు నీకు వచ్చిన పరిస్థితిని బట్టి నువ్వు అదే స్థానంలో ఉండి దేవుని చిత్తాన్ని ఘనపరచడానికి నిలబడితే ఏదో ఒక రోజు ఒక టైం వస్తుంది, ప్రతి సమయం కదా, ఆ టైంలో మనం పడిన బాధలకు ఆ వాటన్నీ ఉన్నట్లకి ఓర్చుకొని ఉంటే అక్కడ ప్రియ దేవుని బిడ్డ దేవుడి సింహాసనాన్ని నీకు ఏర్పాటు చేస్తాడు.
అదే జరిగింది ఇప్పుడు వీరికి. ఏం జరిగిందో చూడండి, 30 వచ్చిన 3 వచ్చిన. అంతటా నుండి రాజు షడ్రకు మెషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములలో హెచ్చించాడు. 2 సంస్థానంలో స్థానం వచ్చింది, అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ స్థానంలో హెచ్చింపు వచ్చింది. ఎలా వచ్చింది? పరీక్ష వచ్చింది. ఆ రాజు పరీక్ష పెట్టాడు, ఆ రాజు అగ్నిగుండం వేశాడు, ఆ రాజు చేతనే సింహాసనం ఎక్కించేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. చూసారు ఎంత షెడ్యూల్ ఎంత కరెక్ట్గా కనపడుతుందో. అందుకే శత్రువులు ఏం చేస్తారో తెలుసా? మిత్రులను చేస్తాడు. నేను ద్వేషించేటట్టు వారిని కూడా ఏం చేస్తారో తెలుసా? వారికి నీకు సహకారులుగా దేవుడే ఏర్పాటు చేస్తాడు. అంటలో సందేహం లేదు. మూడవది లేకపోతే నాలుగో మాట ఏంటంటే ఆరోగ్యంకి వస్తే దానియేలు ఈ యొక్క ఆ నెబుకద్నెజరు చనిపోతాడు. దానియేలు ఆరోగ్యం చూస్తే శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు, మర్మాలు చెప్పగలిగినటువంటి వాడు, మంచి భక్తిపరుడు, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా దానియేలు గారు ఉన్నాడు. ఆ దానియేలు పరిస్థితులను చూసి దర్యావేషు కాలంలో అంటే నెబుకద్నెజరు చనిపోయాడు, వాళ్ళ కొడుకు బెల్షస్సరు వచ్చాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు మాదీయుల పారసీక రాజ్యాన్ని అధినేతగా ఉన్నటువంటి దర్యావేషు కాలానికి వచ్చాడు. ఆ కాలంలో దానియేలు గారి మీద అంటే నీ భక్తి భావాలతో ఉన్నటువంటి రాజులు మారినా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మారలేదు కదా, అందరూ ఉన్నారు కదా, వాళ్ళ మనసు మారలేదు కదా. సో ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు నిజంగా మంత్రజ్ఞులు లేదా ఆ యొక్క శాస్త్రజ్ఞులు అన్నటువంటి వాళ్ళు ఆ రోజును దానియేలు గారు మనల్ని అందరిని రక్షించాడే, ఆయన కానీ కలభావం చెప్పపోతే జ్ఞానులతో పాటు అందరూ మనం చచ్చిపోవాలి, కానీ ప్రాణభిక్ష పెట్టారే వీళ్ళు అని ఆ జ్ఞానులైనటువంటి వారు వీళ్ళు మాత్రం గౌరవించలేదు, కృతజ్ఞత భావం లేదు. సరికదా, మేలు చేసిన వారికి కీడి చేయాలి అన్నట్లుగా ఇదిగో దానియేలు గారి మీద ఆనాటి అధికారులు మళ్ళీ ఏం చెప్పి తెలుసా? రాజుకి ఆ మంత్రివర్గంలో ఒక ఆలోచన చెప్పి 30 దినాల వరకు ఎక్కడ ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి పూజించకూడదట. అప్పుడు ఏం చేశారు? ఎవరికి పూజ చేయాలి? రాజుతోనే మాట్లాడాలట. రాజుగారే దేవుడు, మీ కష్ట నష్టాలను తీర్చడానికి పరిపాలిస్తున్నట్టు అన్ని తీర్చాలి కదా, ఆయన తీర్చుడు, ఆయన దగ్గరే మాట్లాడి 4 దినాలు వరకు ఎక్కడ మాట్లాడకూడదని శాసనం వచ్చేసింది. ఈ విషయం దానియేలు గారికి కూడా తెలుసు. ఆ శాసనం చేస్తున్న సందర్భంలో ఈయన కూడా వన్ ఆఫ్ ది నెంబరు. ఏమండి? సో అలా చేస్తుంటే ఇది విన్న తర్వాత శాసనం వెళ్ళిపోయింది, దేశమంతా ప్రకటింపబడింది. ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం. అక్కడ ఒకవేళ కానీ శాసనాన్ని కానీ ఎవరి దగ్గర ఏ దేవుడికైనా ప్రార్థన చేసుకుంటున్నట్లయితే వీళ్ళు ఎంత పిచ్చ అంటే ప్రార్థన చేసిన నోటితో అరిస్తేనే ప్రార్థన కాదు. ఏమండి? నీ మూలుగు కూడా దేవుడు వింటాడు. నీ మనసులో ఉన్నటువంటి ఏది చెప్పలేక మాట బయటికి రాకపోయినా మనసరిగిన నీ మనసుతో ఉన్నటువంటి విధానాన్ని గ్రహిస్తాడు. ఇది వాళ్ళకి అర్థం కాలే. బయటికి ప్రార్థన చేస్తేనో గుడికి పూజలు పునస్కారాలు చేయడానికి చక్కగా తయారై వెళ్తేనో అది ప్రార్థనకి వెళ్ళినట్టు అనుకున్నాడు ఆయన. సో ఇక్కడ మాట ఏమన్నాయి? 6 ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ వెచ్చలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చాను. వెంటనే జనాలు వచ్చేసారు. మరి దానియేలు మీద నింద మోపాలని చూస్తున్నారు కదా, దేనికి దొరకట్లే. ఇక ఏదైనా సరే నువ్వు మంచిగా బ్రతుకుతుంటే నింద మోపాలంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నింద మోపుతారండి, దేవుని కార్యాలు బ్రేక్ చేస్తారండి, ఆ దేవుని దాసుల్నే దేవుని యొక్క విధానానికి దూరపరుస్తారండి. ఒక దేవుని దాసుల్నే కొట్టారనుకోండి, మొత్తం ఏముంది, సంఘం అంతా కూడా చలాచిదైపోద్ది. అక్కడే చేస్తాడు దుష్టుడు. ఇది ఈయన ప్రార్థన చేసుకుంటుంటే ప్రియ దేవుని పిల్లలు వచ్చారు, వెంటనే పట్టిస్తున్నారు. రాజు చెప్పారు, వేసేయండి అన్నారు. ఇక్కడ సింహాల బోన్లు వేసేయండి అన్నారు. శిక్ష ఎటుకల సింహాల బోన్లు వేసారు. ఏమండి? అక్కడ అగ్నిగుండంలో వేసినటువంటి వారిని కూడా తిరిగి అగ్నిగుండంలో వేసినటువంటి ఆ రాజు అగ్నిగుండం ఎత్తే వాళ్ళందరూ కాలిపోయారు. షడ్రమేశ్వరుడు కాలిపోలే. ఇక్కడ కూడా దానియేలు గారు సింహం బోన్లో వేసారు. సింహాలు ఏం చేయలేదు, చక్కగా సెక్యూరిటీ గార్డుగా ఉండి పొద్దునే దాన్ని చక్కగా లేచి వచ్చేసారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలని చూస్తే ఆ ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. ఇలా బ్రతుకుతారు దేవుని కొరకు బ్రతికేటటువంటి వారు ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, రాజ్యాధినేతలు ఎంతో గొప్పవారు చెప్పినా వాటన్ని పెడచెవిని పెట్టి మా దేవుని కొరకు మేము నిలబడతాం, మా దేవుని కొరకు మేము ప్రార్థన చేసుకుంటాం, మా దేవుని కొరకు మేము చేసుకుంటాం. ఇట్టటి అవకాశం వచ్చింది నీకు భక్తిని నిరూపించుకునే తత్వం, భక్తిలో ఉన్న శక్తి ఏంటో నువ్వు గ్రహించటానికి,
ఒకవేళ నిన్న నిందాపురం మాట్లాడుతుంటే నీ సహనం బయటికి రావటానికి, లేకపోతే నువ్వు భక్తి భావాలతో ఉంటే ఆయన కలిగి ఉన్నావో విశ్వాసమో పిచాసో అనే అవకాశం పరీక్షకి వస్తే వాటన్నిటిలో ఫెయిల్ అయిపోయి ఈరోజు దేవుని నామానికి అవమానంగా వీళ్ళు విశ్వాసులేనా, వీరు దేవుని పిల్లలేనా అంటూ ఎంతమంది ఈ రోజున అనిపించుకుంటలేదు ఒకసారి ఆలోచించండి. అంటే అన్నీ బాగుంటే దేవుని ఆరాధిస్తారా? ఏదైనా సమస్యతో పరిష్కరించుకోనో లేదా ఆ సమస్య కొరకు ఒక మాటో ఒక దెబ్బో ఒక అవమానమో పడి దేవుని కొరకు నిలబడేటటువంటి వారే దేవుని కొరకు బ్రతికేటటువంటి వారు, దేవుని చేత జరిగించేటటువంటి వారు. అట్టి వారంటే దేవుడికి మహా ఇష్టం. అందుకే దేవుని కొరకు నిలబడ్డాడు కనుక ప్రార్థన చేయొద్దు అంటే మేము ప్రార్థన చేయకుండా మా మనవులు దేవునికి చెప్పుకొనకపోతే మా బ్రతుకు లేదు కదా. ప్రార్థన చేయొద్దు అన్నారు. ముందు ఈ మనుషులు రకరకాలు చేసిన ప్రార్థన మీదే కొడతారండి. అక్కడ కొడితేనే కానీ వీళ్ళు కృంగిపోతారు అన్నట్టుగా దుష్టుడు తెలుసు కనుక అలా కొట్టిస్తాడు. వారిని మాత్రం దేవుడు ఇచ్చిపెట్టాడుగా. ఎందుకు విడిచిపెట్టి వీళ్ళందరూ నింద మోపినట్టు వాళ్ళు అందరూ ఏమైపోయారు? మరలా అదే సింహాల బోనులోకి దానియేలు గారిని ఎవరైతే సింహాల బోనులు వేసారో ఈయనైతే చక్కగా గట్టే పైకి వచ్చారు ఆ యొక్క సింహాల బోనులో నుండి. రాజు మీరు ఇలా చేసి దానియేలు గారిని మంచోడిని నీతిమంతుడిని శిక్షించేలాగా నన్ను ప్రేరేపించారు కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను, వీళ్ళు ఎవరైతే దానియేలుని ఈ విధంగా బోన్లోకి వేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి దాంట్లో వేసేయండి అన్నాడు. తన తవ్వుకున్న గొయ్య తనకే వచ్చింది. ఏమండి, ఒక వ్యక్తిని నువ్వు పాడు చేయాలనుకున్నా, ఒక వ్యక్తిది దోచుకోవాలనుకున్నా, ఒక వ్యక్తిది కావాలనుకున్నా అది నువ్వు నష్టపోతావే తప్ప ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా నష్టపోదు. వాళ్ళు నష్టపోయే తప్ప దానియేలు గారు మరి ఇంకా అభివృద్ధి వచ్చింది. వృద్ధిల్లు చుండెను అంటాడు. ఆరోగ్యం చివరి భాగంలో చూడండి ఒకసారి ఏమంటాడు. దానియేలు గారు ఏం చేశారు? వృద్ధిల్లు చుండడట. ఏమని చెప్తున్నాడు చూడండి. దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడికి కోరెషు ప్రభుత్వ కాలమందును వృద్ధిల్లిను. అండి ఎలా జరిగింది ఇది అంటే దేవుని కొరకు బ్రతికేటటువంటి వారు అది ఎంత కష్టమైనా ఆ దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు. అట్టి వాసులు అట్టి కష్టాలు కలుగుతున్నప్పుడు అవన్నీ వారి జీవితంలో మెట్టులుగా ఉపయోగపడుతున్న గ్రహించి ఓర్చుకుని సహనం దాని వైపు చూసి ఆయన చిత్తానుసారంగా బ్రతికారు కనుక ఈరోజు నీకు నాకు ఒక ఆదర్శవంతంగా మనకు కనబడుతున్నారు. వాళ్ళు తప్పించాడు, సింహాసనం ఎక్కించాడు. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. మనం చేస్తున్న భక్తి భావాల్లో వస్తున్న పరిస్థితుల్లో మరి దేవుని కొరకు చేసే భక్తిని బట్టి మనకి వస్తున్న కొన్ని కష్ట నష్టాలను బట్టి ఓర్చుకొని సహనంతో అవి ఓర్చుకుంటే దేవుడు ఎక్కించేట అందలంకు ఎక్కటానికి ఆ విధానంలో ఆ వస్తున్న పరిస్థితులు ఓర్చుకొని అట్టి స్థితిలో ఉన్నామా? అయితే కష్ట నష్టాలు వస్తున్న పరిస్థితిని బట్టి అన్నీ నాకి రావాలా అన్నట్టు కృంగిపోతూ అప్పటికున్న భక్తిని దిగజార్చుకొని దేవునికి దూరం అవుతున్నామనేటువంటి అర్థం కానివ్వకుండా కోమాలోకి నెట్టేసినట్టు దుష్టు సంబంధంగా మనం బ్రతుకుతున్నామా, ఉందా మన భక్తి? సరే పరిశీలన చేసుకోండి. ఇలా ఉంటే సరి చేసుకోండి. ఆయన కొరకు నిలబడండి. ఊరకనే ఏదీ రాదు. ఏ శ్రమ లేకుండా, కష్టం ఫలితం లేకుండా ఏదీ రాదు. కష్టపడాలి, శ్రమపడాలి, సహించాలి, ఓర్చుకోవాలి, విశ్వాసంలో పరిపూర్ణ కావాలి, రక్షణ కాపాడుకోవాలి. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో చేసుకున్నప్పుడు మాత్రమే అట్టి బిడ్డలకు వస్తున్న సమస్యలలో అలా దేవుని కొరకు జీవిస్తున్న సమస్యలు నిలబడినప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు వాటన్నిటి దేవుడు తప్పించి సింహాసనం ఎక్కించడానికి ఇష్టపడతాడు. మరి నీ పరిస్థితులను చూసుకో. ఒకవేళ ఆయన కొరకు చక్కగా బ్రతుకుతున్నట్లే సోదరుడా, అదే జీవితాన్ని కట్టించే ధైర్యంగా ఉండు. కొన్ని కష్టాలు వచ్చినా సరే గతకాల 6 బాధలు తప్పించి దేవుడు 7వ బాధ కలిగినా నిన్ను నన్ను మనల్ని విడిచిపెట్టడు. ధైర్యంగా సాగిపో. ఈ పరిస్థితిని బట్టి ఎక్కడ పరిశీలన చేసుకొని ఏమైనా తేడాగా ఉంటే భక్తులు మనం పడిపోయి తేడాగా ఉంటే సరిదిద్దు ప్రభానికి క్షమాపణ కోరుకుందాం. కరెక్ట్గా నడుస్తున్నట్టు తండ్రి ఇంకా నా జీవితకాలం నా పోకడ ఎప్పుడో తెలియదు, అంతవరకు నమ్మకంగా పనిచేయడం ఆత్మ తోడ్పాటు నుంచి పడిపోకుండా నన్ను నీకు అప్పగించుకుంటున్న ముందుకు సాగిపోతాం. అట్టి కృప దేవుడు మీకు కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. ఇతరుల వాక్యాన్ని ఫలింపచేయండి. విని బిడ్డలందరూ దీవించండి. మీ కొరకే జీవించాలని తృష్ణతో ఉన్నటువంటి వారి బ్రతుకులేని కష్టాలకి మీరు వెళ్తా అందరాలకి ఇచ్చారు. వినిన బిడ్డల్లో ఈ లోటుపాట్లు ఉంటే ఆ కష్టాలు ఓర్చుకుంటే మీరు మమ్మల్ని కూడా సింహాసనాలు ఎక్కించి అంటే అంత గొప్పవానిగా చేస్తారనే గ్రహింపుతో భక్తిని చేసే ఆత్మ తోడ్పాటు బిడ్డలకి ఇమ్మని, నీ చిత్తను బట్టి సాగుతుండే వాళ్ళు పడిపోకుండా బలపరచమని, మీకు ఇష్టమైతే మీ నామానికి అంగీకారమైతే నేను ఉంటూ మీరు కోరుకుంటే మరొక రోజు కలుసుకుంటానికి మరొక అవకాశాన్ని మీ చిత్త ప్రకారం దయచేసి మహిం పొందమని
క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.